హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఈరోజు జరిగింది. పేపర్ అయితే టఫ్గానే వచ్చింది. సో అఫీషియల్ కీ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఫలితాలు ఎప్పుడు వస్తాయి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జామ్ అయిన వెంటనే ఏబిపిఎస్సి చైర్మన్ అయిన గౌతమ్ సవాంగ్ గారు ఇక్కడ కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏబిపిఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మార్చి 17న గ్రూప్ 1 పరీక్ష యథావిధంగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి, పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్ 2 పరీక్షకు 4,63,000 మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదు. జూన్ లేదా జూలైలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన పరీక్షా ఫలితాలు అయితే వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. సో జూను జూలై అంటే మనకు చాలా లాంగ్ అండి. వితిన్ ఏప్రిల్ మంత్ లోపలే మనకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు నైట్కే మనకు అఫీషియల్ కీ కూడా వెబ్సైట్లో పెడతారు. సో మీకు అఫీషియల్ కీ రాకపోయినా దానికి సంబంధించి అన్అఫీషియల్ కీ నేను ఈవినింగ్ లోపల మన వెబ్సైట్లో పెడతాను. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది. మీకు ఆ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో jobsguru.com ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందో ఈ వెబ్సైట్లో ఈవినింగ్ లోపల మీకు కీ విత్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అప్డేట్ చేశాను. కీ ఈవినింగ్ లోపల మీకు అప్డేట్ చేస్తాను. సో jobsguru.com వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి. మీకు అక్కడ కీ పెడతాను. అఫీషియల్ కీ వచ్చిన వెంటనే కూడా అక్కడ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. విజిట్ చేసి మీకు కావాల్సిన కీ డౌన్లోడ్ చేసుకోండి. సో యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది క్వశ్చన్ పేపర్ చూసుకుంటే. సో మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూసుకుంటే ప్రశ్నలు ఈ విధంగానే వస్తున్నాయండి. సో మనము అవునన్నా కాదన్నా పేపర్ అయితే ఈ విధంగానే వస్తుంది లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి ఏం చూసుకున్నా కూడా. కాబట్టి దీనికి అనుగుణంగా మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. పూర్తి క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేయడం జరుగుతుంది. లాస్ట్లో సరికానిది ఏది, సరి అయినది ఏది అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్ అనేది క్లియర్గా చదివితేనే, అది కాకుండా ఆప్షన్స్లో కూడా మనకు టోటల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఆన్సర్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా కష్టంగానే అడిగారు. ఏబిపిఎస్సి టోటల్ ఏదైతే మనకు ప్రాసెస్ని కొంచెం కష్టతరంగానే అయితే చేస్తుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. మనకు ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుండి క్వశ్చన్స్ ఈ విధంగానే వస్తున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఎన్నుకోబడిన దేశ అధ్యక్షుడికి సంబంధించి సరికాని జతలను గుర్తించండి అంటారు. సో సరికాని జతలను గుర్తించండి. దీంట్లో మనకు సరికాని జతల్ని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం క్వశ్చన్ చదివితేనే ఇలాంటి ఆన్సర్స్ అయితే మనం చేయగలగము. అది కాకుండా వీటికి సంబంధించి టోటల్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఏదో ఒకదాని గురించి నాలెడ్జ్ ఉంటే మనకు సరిపోదు. టోటల్ నాలెడ్జ్ ఇక్కడ 1-2 మాత్రమే సరికానివా, 2-3 సరికానివా, 1-4 సరికానివా ఇలాంటి అడుగుతారు. దీని గురించి మొత్తం గురించి మనకు నాలెడ్జ్ ఉంటే తప్ప దాంట్లో సరికాని జత ఏది అనేది మనం గుర్తించలేము. కాబట్టి టోటల్ నాలెడ్జ్ అభ్యర్థులకి ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. మనకు కొన్ని క్వశ్చన్స్లో క్లియర్గా చూడొచ్చు అభ్యర్థులు గుర్తించలేకపోతున్నారని చెప్పి. సరికాని ప్రకటన గుర్తించండి అని చెప్పి దాన్ని హైలైట్ చేస్తూ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి సరికాని ప్రకటన గుర్తించండి అని చెప్పి క్లియర్గా దాన్ని హైలైట్ చేస్తూ మనకు క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇచ్చారు. మనకు మెంటల్ అబిలిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సిలబస్లో అది లేకపోయినా కూడా దాని గురించి ఇచ్చారు. సో అదొకటి. మనకు మెంటల్ అబిలిటీ చూసుకుంటే ఎక్కువగా టైం టేకెన్ ప్రాసెస్ అయితే ఉంది. సో దీన్ని ఎవరైతే స్టార్ట్ చేసి చూస్తూ ఉంటారో సో అక్కడే మనకు ఎక్కువ సమయం అయితే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనకు సిలబస్లో లేకపోయినా కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు క్వశ్చన్ పేపర్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ కీని ఈవినింగ్ లోపల అప్డేట్ చేస్తాను మన వెబ్సైట్లో. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.